మేము షిరిడీకి వెళ్తున్నాము, స్టార్ట్ అయిపోతున్నాము. లింగంపల్లి స్టేషన్కి వచ్చేసాను. ఇంకా లోపలికి వెళ్ళాలి. లోపల లింగంపల్లి స్టేషన్ చూడండి ఎంత రష్గా ఉందో, ఫుల్ జనాలు ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి. మా ట్రైన్ ఫస్ట్ ప్లాట్ఫారంకే వస్తుంది. సో ఫస్ట్ ప్లాట్ఫారంలో ఉన్నాము. చూడండి ఎంత రష్ ఉన్నారో, ఫుల్ జనాలు ఉన్నారు. సో మా అమ్మ చూడండి అలా 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 చూస్తుంది. అది సో ఇక్కడ స్టేషన్లో బిఎంఐ చెక్ చేసేది ఉంటే, సో అన్నీ చెక్ చేసుకుందామని వైట్ బిఎంఐ అన్ని చెక్ చేద్దామని చేసుకుంటున్నాను. అదే షుగర్ టెస్ట్ కూడా చేశారు. హెల్త్ చెకింగ్ ఎవ్రీ 6 months చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బీపీ కానీ అవి కానీ ఎలా ఉన్నాయో, మన బాడీ వెయిట్ ఎలా ఉందో చూసుకోవడం చాలా మంచిది. సో అందుకే చూపించుకుంటున్నాను. ఎంటర్ చేస్తున్నాను. అలా చూసి బీపీ చెక్ చేస్తున్నారు లాస్ట్కి. అది తర్వాత ఆయన వచ్చి అడుగుతుండు. సో బీపీ అయిపోయాక మా అమ్మ కూడా చెక్ చేయించుకుంది. అలా చెక్ చేయించుకొని అలా చూస్తున్నాము. సో అంతలోకి మా ట్రైన్ వచ్చేసింది. సో షిరిడి, సికింద్రాబాద్ టు సాయినగర్ షిరిడి. ట్రైన్ ఎక్కేసాము. నాకు మా అమ్మకి విండో సీట్ వచ్చింది. సో విండో సీట్లో ట్రావెల్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది ట్రైన్లో. సో ఇద్దరికి విండో సీట్ వచ్చింది లక్కీగా. సో విండో సీట్ నుంచి అలా ట్రైన్ వీడియో తీస్తున్నాను. చూడండి ట్రాక్స్ ఎలా ఉన్నాయో, ట్రైన్ ఎలా వెళ్తుందో అని. సో అది మా అమ్మ అలా కూర్చొని ఏదో మాట్లాడుతుంది. సో మేమైతే ట్రైన్ ఎక్కేసి షిరిడి వెళ్ళిపోతున్నాము. మార్నింగ్ 6:30 కల్లా నాగర్సోల్కి వచ్చేసాము. కరెక్ట్ టైంకి వచ్చింది ట్రైన్. కాకపోతే ఇక్కడి నుంచి కొంచెం టైం లేట్ అవుతుందేమో అని చెప్పి 6:40 అలా అయిపోయింది. సో 9:30కి షిరిడీకి వెళ్తుంది అనమాట కరెక్ట్ టైము. కాకపోతే మధ్యలో క్రాసింగ్ అని అవి ఉన్నాయంటే 10:30 దాకా కూడా అయిపోతుంది. సో లేట్ అయిపోతుంది అని చెప్పి మేము నాగర్సోల్ వరకే బుక్ చేసుకున్నాము. నాగర్సోల్ స్టేషన్ బయట ఇలా ఉంటుంది. నాగర్సోల్ నుంచి వ్యాన్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ వ్యాన్స్లో షిరిడీకి వెళ్ళిపోవచ్చు 1 hourలో. సో ఎందుకంటే ట్రైన్ జర్నీ 100 kilometers, రోడ్ జర్నీ 40 kilometers అనమాట. సో అందుకని ఇలా తీసుకున్నాము. వ్యాన్ మాట్లాడుకున్నాము. 150 అన్నారు, కొంతమంది 250, 200 కూడా అన్నారు, కానీ ఇతను 100 అన్నాడు. సో దగ్గర షిరిడీకి వచ్చేసాము. షిరిడీ వచ్చేసాము. అక్కడ సాయి ఆశ్రమంలో ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము రూము. సో అక్కడ జనాలు ఎలా ఉంటారో, త్వరగా రూమ్ వస్తుందో లేకపోతే ఎలా ఉంటుందో చూడాలి. చాలా రోజులు అయింది మేము షిరిడీకి వచ్చి కూడా, 3 years అవుతుంది. సో అది స్టాండ్. సో ఫైనల్గా సాయి ఆశ్రమంకి వచ్చేసాము. సో ఆల్మోస్ట్ 3 years అవుతుంది. కొంచెం అన్ని చేంజెస్ చాలానే ఉన్నాయి. నా ఫ్రంట్లో ఎలా చేశారు. ఇక్కడ అక్కడ రూమ్స్ అక్కడ ఇస్తారనమాట. సో రూమ్స్ ఇచ్చే దగ్గరికి వెళ్తున్నాను.
సో ఇక్కడ రూమ్స్ అక్కడ ఆన్లైన్ వెరిఫికేషన్ చేస్తున్నారు. సో నేను లక్కీగా నేను ఆన్లైన్లో రూమ్ బుక్ చేసా కాబట్టి ఈజీ అయింది. ఇక్కడ రూమ్స్ ఆఫ్లైన్లో ఇవ్వట్లేదు, ఫుల్ అయిపోయినాయంట. సో ఇక్కడ వెరిఫై చేస్తారనమాట. మనం తీసుకున్న దాన్ని వెరిఫై చేసి మన ఆధార్ కార్డ్ అన్ని చెక్ చేసి అన్నీ ఓకే అయిపోతే ఆ కౌంటర్లో వెళ్తే మనకు రూమ్ ఇస్తారనమాట. సో లక్కీగా నేను ఆన్లైన్లో చేసా కాబట్టి ఈజీ అయిపోయింది. మాకు ఏంటంటే ఈ బ్లాక్ వచ్చిందనమాట. సో చాలా లాంగ్ ఉంది. అదే కీస్ చూపిస్తా చూడండి. ఈ 116 అనమాట. చాలా దూరంలో లాస్ట్లో అనమాట. సో వెళ్ళాలి అక్కడికి. సో అక్కడ చాలా మార్చేశారు అంత రూల్స్ అన్ని. అంతకుముందు ఆఫ్లైన్లో ఎక్కువ ఇచ్చారు, ఆన్లైన్లో తక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కువ ఉండి ఆఫ్లైన్లో అసలు లేవన్నమాట. సో నేను ఆన్లైన్లో చేశా కాబట్టి త్వరగా మనకు రూమ్ వచ్చేసింది. సో అక్కడ ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తున్నారు, 5 రూపీస్ అనమాట టిఫిన్. సో వచ్చేసాం ఫైనల్గా లాస్ట్కి. ఇది లిఫ్ట్ ఎక్కుతున్నాము. లిఫ్ట్ బాగానే ఉంది. రూమ్ కూడా బాగా లాస్ట్కు ఉంది, 116. సో రూమ్లో కూడా చూపిస్తా చూడండి. సో రూమ్లో 3 బెడ్స్ ఇచ్చారు. 3 బెడ్స్ ఉంటాయి, ఒక చైర్. ఇంకా ఆశ్రమం కాబట్టి ఇలా 3 కార్డ్స్ ఉన్నాయి. 3 మెంబర్స్ ఉండొచ్చు, మేము 2 మెంబర్సే. సో మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దర్శనానికి వెళ్తున్నాము. దర్శనానికి వెళ్తున్నాము. త్వరగానే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా దర్శనానికి వెళ్ళాలి. సో ఇక్కడ ఆశ్రమం చూపిస్తా చూడండి, ఇందాక చూపించలేదు. సో అందరు పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి. ఇక్కడ దుప్పట్లు వచ్చినట్టున్నాయి, చాలా దుప్పట్లు వచ్చాయి. ఇక్కడ అన్ని ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి బాగున్నాయి. ఎక్సర్సైజులు చేయడానికి అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ సరే అని ఇంకా ఫుడ్ కూడా తీసుకుంటున్నాము. టిఫిన్ 5 రూపీస్కి ఒకటి అనమాట. 5 పూరీస్ ఉంటాయి అండ్ శనగల పెసలు ఉడకపెట్టినవి ఉంటాయి అన్నమాట. సో అదే అడుగుతున్నాను ఏముంటాయా, ఎన్ని పూరీస్ ఉంటాయని. 5 పూరీస్ ఉన్నాయన్నాడు. సరే అని తీసేసుకున్నాను. సో అయితే ఇప్పుడు తినము, దర్శనాన్ని చేసుకొని తింటాము. సో అది ఇక్కడ ఫ్రీ బస్సెస్ ఉంటుంది. సో ఆ ఫ్రీ బస్ కోసం వెళ్తున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు కూడా ఎప్పుడన్నా షిరిడీకి వచ్చేటప్పుడు ఆన్లైన్లోనే రూమ్ బుక్ చేసుకోండి. అవి ఎలా చేసుకోవాలనేది సపరేట్ వీడియో చేశాను. అది షిరిడీ ప్లేలిస్ట్లో పెడతాను, చూడండి. ఎందుకంటే ఎలా బుక్ చేసుకోవాలనేది కూడా వీడియో తీశాను. సో అది ఫ్రీ బస్ ఎక్కేసి దర్శనానికి వెళ్ళిపోతాము. ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.